హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట. ఇదొక సరికొత్త ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రికల్ స్కూటర్గా చెప్పుకోవచ్చు. ఇదేంటి టీవీఎస్ నుంచి ఎక్స్ ఎలక్ట్రికల్ స్కూటర్ అంటే, టీవీఎస్ లైనప్లో మనకి ఆల్రెడీ ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ మనకి ఇలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎలక్ట్రికల్ వెహికల్స్. బట్ అదే సెగ్మెంట్లో కొంచెం మనకి ఈసారి ప్రీమియంగా అయితే తీసుకొచ్చారనమాట. టీవీఎస్ ఎక్స్ అనేసి మనకి ముందుకైతే వచ్చేసింది. ఇది వచ్చేసి మన భారత్ ఆటోమొబైల్ ఎక్స్పోలో దీన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. ఓన్లీ మనం ప్రీమియం సెగ్మెంట్ పీపుల్ని టార్గెట్ చేసి తీసుకొచ్చినట్టుగా ఈ వెహికల్ అయితే అనిపిస్తుంది. అండ్ దీని యొక్క లుక్స్ చూడగానే మీకు ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. లుక్స్ అయితే మాత్రం ప్రీమియం సెగ్మెంట్ అని మనకి చూడగానే అర్థమైపోతుంది. సో దీని డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనము. చూస్తుంటే మనకి టీవీఎస్ ఎక్స్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాగా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ చూస్తాయి. ఆ లైట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మతిపోతుంది అనమాట. చాలా మంచిగా అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం ఒక ఫ్రెష్ లుక్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అగ్రెసివ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే మనకి స్పోర్టీ ఏరోడైనమిక్స్ అయితే మీకు చాలా క్లియర్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా క్లియర్గా అయితే మనకి ఏరోడైనమిక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఏదైతే మనకి సీట్ ఉందో, సీట్ కూడా మనకి కంఫర్టబుల్గా అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఏవైతే కర్వ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఖచ్చితంగా మీకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ దీంట్లో అన్నిటికంటే కూడా మిమ్మల్ని బాగా ఆకర్షించేది ఏంటి అంటే, లార్జ్ 10.2 ఇంచెస్ టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. సో ఇది మీకు చూడగానే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఈవెన్ నేను దీన్ని కాసేపు వాడి చూశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని సో కాసేపు వాడి కూడా చూశాను. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, రైడింగ్ మోడ్స్ అండ్ స్మార్ట్ ఏఐ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. ఏదైతే నావిగేషన్ ఉందో, టర్న్ బై టర్న్ నావిగేషన్ మీరు ఈవెన్ మొబైల్లో ఎలా అయితే చూస్తారో ప్రతి ఒక్కటి మీకు అలా అయితే కనిపిస్తుంది అనమాట. యాంటీ థెఫ్ట్ అలార్మ్ అయితే ఉంటుంది, జియో ఫెన్సింగ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఏదైతే వీళ్ళు చెప్పే ప్రైస్ సెగ్మెంట్ ఉందో, ప్రైస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదొక నెక్స్ట్ లెవెల్ ఎలక్ట్రికల్ స్కూటర్గానే అయితే మనం చెప్పుకోవచ్చు. కంపెనీ కూడా మనకి అదే చెప్తూ ఉంది. ఇకపోతే మనము ప్రైస్ అండ్ రేంజ్ గురించి మాట్లాడుకుందాము. సో మనం పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే 11 కిలోవాట్ పీక్ పవర్ మోటార్తో ఇది మనకి రావడం జరుగుతుంది. 0 నుంచి 40 కిలోమీటర్స్ స్పీడ్ అనేది మనకి జస్ట్ 2.6 సెకండ్స్లో మాత్రమే ఇది రీచ్ అవ్వగలుగుతుంది. అండ్ ఏదైతే మనకి టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది. సో ఎలక్ట్రికల్ స్కూటర్లో 105 అనేది కూడా మామూలు విషయం అయితే కాదు. అండ్ బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సింగిల్ ఛార్జ్ కనుక చేస్తే మీరు 140 కిలోమీటర్స్ వస్తుందని కంపెనీ చెప్తుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్గా మీరు 110 లేదా 120 అయితే వేసుకోవచ్చు. సో ఇది మనకి రియల్ వరల్డ్లో వీళ్ళు చెప్తున్నది వచ్చేసి ఐడీసీ రేంజ్. పోతే రైడింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఒక 3 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అవి కూడా కొత్తగా అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్ట్రైడ్, ఎక్స్టీల్త్ అండ్ సోనిక్ అనేసి మనకు ఒక 3 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. పవర్ ఎఫిషియన్సీకి పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మోడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ ఎయిర్ కూలెడ్ కూలింగ్ సిస్టమ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో వినడానికి కొత్తగా ఉంది కదా, ఓన్లీ మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్స్లో అని చెప్పుకోవచ్చు మనము. ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్స్ అనే కదా, కొంచెం ప్రీమియం వెహికల్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనకి ఇక్కడ దీన్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇకపోతే ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఏదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో, సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. అలాగే నార్మల్ ఛార్జర్ కూడా ఉంది. మీరు ఒకవేళ నార్మల్ ఛార్జర్తో కనుక ఛార్జ్ చేశారు అంటే 4.5 అవర్స్ అయితే మనకి ఫుల్ ఛార్జ్ టైం అయితే తీసుకుంటుంది. అదే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కనుక చేశారు అంటే 50 మినిట్స్లో మీకు 50% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఇకపోతే మనము హోమ్ బేస్డ్ ఛార్జింగ్ ద్వారా కూడా మీరు ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అలాగే పబ్లిక్ ఛార్జర్స్తో కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే సస్పెన్షన్ బ్రేక్స్ కనుక చూసుకున్నట్లయితే మనము టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ అయితే మనకి ఫ్రంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ సస్పెన్షన్ మీకు చూడడానికి కొంచెం కొత్తగా అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది స్మూత్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇకపోతే ఏదైతే మనం బ్రేకింగ్ సిస్టమ్ ఉందో, సో బ్రేకింగ్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకు అంటే టాప్ నాచ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఒక ఎలక్ట్రికల్ స్కూటర్లో. ఎందుకంటే ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రికల్ స్కూటర్ కాబట్టి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ డిస్క్ బ్రేక్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తూ ఉందన్నమాట. సో ఇది ఒక టాప్ నాచ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం ఓవరాల్గా ఈ యొక్క రియల్ వరల్డ్లో కనుక మనం చూసినట్లయితే ఈ వెహికల్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే, సో ఏదైతే మీరు డే టు డే సిటీ రైడ్స్ చేస్తూ ఉంటారో, సో అప్పుడు మీకు ట్రాఫిక్లో కూడా చాలా స్మూత్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ మెయిన్లీ మనకి 105 కిలోమీటర్స్ అనేది టాప్ స్పీడ్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి చాలా ఈజీగానే రీచ్ అయ్యేలాగైతే కనిపిస్తుంది అనమాట. మనం అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేయలేదు. సో వెహికల్ కంప్లీట్గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ రివ్యూ అయితే చేద్దాం. అండ్ మీకు మ్యాక్సిమం స్టెబిలిటీ కూడా చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి
కొన్ని ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్స్ మనం చూసినప్పుడు మనము చేస్తున్నటువంటి ఒక చిన్న అనలైజ్ అనమాట అంతే. అండ్ ఏదైతే మీకు బ్రేకింగ్ ఉన్నాయో బ్రేక్స్ కూడా మనకు దీని గురించి మాట్లాడుకోవాలి. డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, అదే కాక మనకి ABS కూడా దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇంత వెహికల్లో అంటే లైక్ 105 టాప్ స్పీడ్ వెళ్ళగలిగే ఒక ఎలక్ట్రికల్ స్కూటర్లో డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదనమాట. అండ్ ఇది కూడా మనకి చాలా బాగా అయితే వర్కౌట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా చూసుకున్నట్లయితే మనకి స్పీడ్ బ్రేకర్స్, అలాగే మనకి ఏమైనా మనం చిన్న చిన్న హోల్స్ లాంటి వాటిలో సడన్గా పడిపోతూ ఉంటాము. సో అలాంటి టైంలో మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మోనోషాక్ సస్పెన్షన్ అనేది చాలా మంచిగా అయితే వర్క్ చేస్తుంది. మీకు మోనోషాక్ సస్పెన్షన్ చూడగానే కంటిన్యూట్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. చాలా బాగా అయితే ఉంటుంది, చూడడానికి కొంచెం స్టైలిష్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైలీ కమ్యూటెడ్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి బాగుంటుంది, అలాగే లాంగ్ రైడ్స్ కూడా చేసే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుందన్నమాట. పోతే దీని యొక్క ప్రైస్ గురించి మనం మేజర్గా మాట్లాడుకోవాలి. సో ప్రైస్ కనుక మాట్లాడుకున్నట్లయితే 2.5 lakhs అంటే 2.5 లక్షల రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇది ప్రీమియం, నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రికల్ స్కూటర్ కాబట్టి 2.50 lakhs మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తుంది. మీరు ఆన్ అండ్ యావరేజ్గా ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి 2.75 నుంచి 2.80 lakhs అయినా మినిమం మీకు ఆన్ రోడ్ అయితే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఛార్జెస్ అనేవి లేవు కాబట్టి మీకు ఆ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇది ఇంక్లూడ్ ఛార్జరా వితౌట్ ఛార్జరా అనేది ఏది కూడా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి సో నేను మీకు ఆ ప్రైస్ దగ్గర అయితే చెప్తున్నాను. ఇకపోతే దీని కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏతర్లో మనకి 450X ఉంది, అలాగే ఓలా S1 Pro ఉంది, బజాజ్ చేతక్ కూడా ఉంది. వీటితో యాక్చువల్గా కంపేర్ చేయకూడదు. ఎందుకు కంపేర్ చేయకూడదు అంటే ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రికల్ స్కూటర్. అవి బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే దీనికంటే కంపేర్ చేస్తే తక్కువలో అయితే ఉంటాయి, బట్ రేంజ్ ఎక్కువ ఆఫర్ చేసే ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా ఉన్నాయి, లైక్ ఓలా S1 Pro లాంటివి. అండ్ కాకపోతే మనకి ఏవైతే ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం టాప్ నాచ్ ఫీచర్స్ దీంట్లో మాత్రం లభిస్తున్నాయి మనకి TVS Xలో, దాంట్లో అయితే రావట్లేదు. సో ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. సో ఈ ప్రీమియం సెగ్మెంట్లో మాత్రం అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ద ప్రైస్ అనమాట. ఇకపోతే మనకి ఫ్యూచరిస్టిక్ డిజైన్ అయితే దీంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఫీచర్ ప్యాకెడ్ వెహికల్గా మనం అయితే దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే మనకి పర్ఫార్మెన్స్లో కూడా ఒక పవర్ ప్యాకెడ్ వెహికల్గా మనము దీన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఒక సాలిడ్ చాయిస్ అయితే అవుతుంది ఎవరైతే ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఒక పర్ఫెక్ట్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. ఈ స్కూటర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే నాకు ఏమనిపించింది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఫస్ట్ లుక్లో అన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది గైస్ వీడియో. సో ఇంకొక క్రేజీ ఆటో వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ కూడా సో ఇది రిలీజ్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా చూడడానికి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.